వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి అసెంబ్లీలో, మండలిలో కీలక చర్చ జరిగింది. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణలో ప్రభుత్వం తీవ్రమైన అవకతవకలకు పాల్పడతా ఉంది. సిఆర్డీ అధికారులు రైతుల్ని వేధిస్తూ ఉన్నారని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఇచ్చిన నోటిఫికేషన్ మరలా ఇవ్వాలి, దాంట్లో చాలా లోపాలు ఉన్నాయని సభ్యులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 140 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తూ ఉంటే 250 మీటర్ల భూమిని సేకరిస్తూ ఉన్నారు. బఫర్ జోన్లలో ఇది 500 మీటర్లుగా ఉంది, అంటే 1/2 కిలోమీటర్ వెడల్పు ఉంది. దీంతో కొన్ని గ్రామాల్లో 872 ఎకరాలు ఉంటే 800 ఎకరాల భూములు ఔటర్ రింగ్ రోడ్లో పోతా ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కూడా పరిహారం ఇవ్వడం లేదు అనే విషయాన్ని కూడా రైజ్ చేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రైతుల దగ్గర నుంచి 3,500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అటవీ శాఖ నుంచి ఒక 2,500 ఎకరాలు, మొత్తం 6,000 ఎకరాల దాకా భూములు సేకరించాల్సి ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన ఇచ్చిన నోటిఫికేషన్లో రైతులు అభిప్రాయాలు తెలియజేసేందుకు 21 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఇది కనీసం 60 రోజులు ఉండాలి. గ్రామ సభలు నిర్వహించినట్లు రికార్డులో రాశారు, కానీ గ్రామ సభలు నిర్వహించలేదు. ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు, రైతుల అభిప్రాయాలు తీసుకోలేదు. రైతుల దగ్గర నుంచి భూములు అవసరానికన్నా కూడా ఎక్కువ గుంజుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. 140 మీటర్లు ఉంటుందనేది క్లియర్. గతంలో కేంద్ర ప్రభుత్వం 70 మీటర్లకే పరిమితం చేయాలని చూసింది, కానీ భవిష్యత్ అవసరాల దృష్టిలో, అంటే రాబోయే 20-30 సంవత్సరాలని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని నిర్మించాలి. ఎందుకంటే ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం, దాన్ని విస్తరించడం అనేది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి వచ్చి అంతా 11 సంవత్సరాలు కూడా కావట్లేదు, మొత్తం పూర్తయి. 2005లో పనులు ప్రారంభించినా కూడా అది పూర్తయ్యేసరికి 2015 అయింది. ఇప్పటికే అక్కడ ఆ ఔటర్ రింగ్ రోడ్డు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ జాములు ఏర్పడతా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు రాకుండా రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో భూసేకరణ మరింత కష్టంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందు చూపుతూ 140 మీటర్లకు పెంచింది. మరి 140 మీటర్లు ఉన్న దగ్గర మరలా 250 మీటర్లకు భూసేకరణ ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది కూడా ఆలోచించాలంటే రైల్వే లైన్లకు కూడా భూసేకరణ చేస్తున్నారా? బఫర్ జోన్లో 500 మీటర్లు భూసేకరణ చేస్తూ ఉన్నారు. దీంతో రైతుల భూములు 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు పోతా ఉంది, 4 ఎకరాలు 4 ఎకరాలు పోతా ఉంది. ఏదైనా ఒక రైతుకు ఒక 4 ఎకరాలు ఉన్నప్పుడు 2 ఎకరాలు పోయినా మిగతా 2 ఎకరాలకు రేట్ వచ్చిందని ఆశ ఉంటుంది. మొత్తం భూమి మొత్తం ఔటర్ రింగ్ రోడ్లో పోయే రైతులకు పరిహారం కూడా ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం ఉంది. మీ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుకి ఎన్ని మీటర్ల మేర భూమిని సేకరిస్తూ ఉన్నారు, ఎంత పరిహారం చెల్లిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.